అన్న ఎందుకురా పాటలు పాడుతావు? నాకేం బాగలేదు నా పరిస్థితి, నా బాగలేదే. మొన్న వెంకట్రావు వాళ్ళ నాన్న మన కాకినాడ వెంకట్రావు నానాజీ అన్న కాకినాడ అక్కడ చేసావు నానాజీ అన్న ఇలాంటి పని చేసి అక్కడికి వెళ్ళే చేయలేదన్న. అలా చచ్చిపోయాడు కదా అలా అన్న. చచ్చిపోతే నువ్వు వెళ్ళేవేటి? ఎప్పుడు వెళ్ళావు? నేను తర్వాత ముందు రోజు వెళ్ళాను. మా ఆవిడ అంది శవం చూస్తుండకి వెళ్తేనట పట్టింపు ఉండదట, ఏ రోజైనా వెళ్ళొచ్చట. అందుకని పరిగెట్టి వెళ్ళాను, లేట్ అయిపోయాను. వెళ్ళేసరి శవాన్ని లేపేశారు. లేవేసి ఆ దింపుడు కాలం లేదా, దింపుడు దగ్గర పెట్టి చుట్టూ తిరుగుతున్నారన్న. చుట్టూ తిరుగుతుంటే నేను మరి ఆగలేకపోయానన్న. వాళ్ళతో పాటు తిరిగేసానన్న. తిరిగేసి లే 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 నా రాజా, లే 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 నా రాజా, లేవనంటావా నన్ను లేపమంటావా, లేవనంటావా నిద్ర లేవనంటావా. ఏంటన్నా సూత్రం పెట్టి అలా సూత్రం పెట్టి శవాన్ని లేమన్నావా? శవాన్ని లేమన్నావా? ఆని లేపారో లేదు కానీ నిన్ను లేపేసి ఉంటారా? చెదగొట్టేసారు, తను తోసే కర్రలతో తోసారు పక్క దొంగలో పడిపోయాను వెళ్ళి. శవాన్ని లేకమాట వేటరా అన్న పాట అన్న. ముసలోడి పాటలు అంటే ఇష్టమే. ముసలోడికి పాటలు అంటే ఇష్టం అంటే ఇంకో పాట అనాలి కానీ లే లే శవాన్ని లేపడం నా టైం బాగా. అందుకే నువ్వు నన్ను పంతులు గారి దగ్గర తీసుకెళ్ళా. పంతులు గారి దగ్గర తీసుకెళ్ళా నువ్వు అన్న. నన్ను పంతులు గారి నా జాతకం చూపించు నువ్వు. నాకు అంతలాగా తన్నులు తింటున్నానే. నా జాతకం చూపించు నువ్వు. చిన్నప్పటి నుంచి పెరిగాం కదా మన ఇద్దరమే. నా బాధ తెలియదా నీకు? స్కూల్లో ఒకే స్కూల్లో చదువుకున్నాం, ఒక దగ్గర చదివాం. నీకోసం అన్ని త్యాగం చేస్తాను నేను. నీకు అది అన్ని ఇచ్చాను అన్న. పోనీ ఆమె అయిపోయిందా? అన్నేరా తను తోస్తారు, వదిలేయచ్చు కదా. మళ్ళీ దినం నాడు పిలిచారా? దినం నాడు పిలిచారని మళ్ళీ. ఏమండి నానాజీ గారు, ఒకసారి తన్నిన తర్వాత మళ్ళా పిలుస్తారేటండి మీరు? అడుగు మీరు అడగాలిగా. ఆల్రెడీ పనికి మళ్ళీ తండారు కదా, తన్నేసినట్టు వదిలేయాలా? దినం నాడు పిలిచారు. నేను వెళ్ళన్నాను. మా ఆవిడ ఒప్పుకోలే. మా ఆవిడ వచ్చే పిలిస్తే వెళ్ళాలి. పెళ్లికి వెళ్ళకపోయినా పర్వాలేదు, సాగు పిలిపోయినప్పుడు తప్పనిసరికి వెళ్ళాలి అంతన్నా. నేనేం చేయలేదు అదంతా అన్న. ఇలాగే ఉందన్న. బాగా చేశారు, టెంట వేసారన్న. ఆయనది పెద్ద ఫోటో పెట్టారే, అదండి పెద్ద ఫోటో పెట్టి అందరూ దండలు పువ్వులు వేస్తున్నారే. ఎమ్మెల్యే గారు వచ్చారా? ఆయన కూడా వేసారన్న దండది పూలు. దండ వేసినాక అందరూ నిలబడమన్నారే. నాకు ఇన్నిపెత్తలు దూరం నిలబడ్డాను. అదేంటి సభ ఏ సభది అన్నది? ఏ సభ అంటారు? అందరు నిలబడి చేతులు కొట్టుకుని నిలబడ్డారు. ఏం సభది? ఏదో సభ నిలబడి సంతాప సభ గుర్తొచ్చింది. సంతాప సభ అన్న. ఆ సంతాప సభగా అందరు నిలబడమన్నారన్న. నేనేమనుకున్నాను తెలుసా? మొన్న బాధపడ్డారు కదా, ఈసారి మంచి ఆనందమైన పాట పాడదాం అనుకుని పాట పాడి. భలే మంచి రోజు, పసందైన రోజు, భలే మంచి రోజు అన్న. డాన్స్ భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే అన్న. డాన్స్ బాగలేదు పాట అన్న. పాట బాగలేదా బాగండి అన్న? ఎక్కడికి వెళ్ళావు? ఏమి పాడుతున్నావు? ఏటన్నా గతంలో కూడా ఆగండి రా నాయన, వేణ ఆగండి, ఒక 2 నిమిషాలు ఆగండి. ఉండరా ఇంత ముందు ఒక ఆయన ఉండి అప్పుడేమో అలాగే అలవలేవు. ఇప్పుడు ఎమ్మెల్యే మారిపోయావు. గతంలో ఒక ఆయన ఉండేవాడు. చావుకి వెళ్ళినా, పెళ్లికి వెళ్ళినా, పేరంటకాలకి వెళ్ళినా ఎవడాడు 11 నెంబర్ అన్న. ఆడుతూ పోలికెట్టి నాకు ఎవడైనా పిలుస్తాడు. ఎవరు నామినేషన్ వేసినా నేనే వెళ్ళి బొట్టు పెట్టాలి. ఎవరింట్లో శుభకార్యమైనా నేనే వెళ్ళాలి. ఎవరింట్లో ఏదైనా నేనే వెళ్ళాలి. నా వాడికి తేడా ఇటే. నా టైం ఏం బాగోలేదన్న. అన్న నన్ను ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎక్కడికి వెళ్తున్నావు? ఏం పాటలు పాడుతున్నావు? సమయం సందర్భం తెలియాలి కదా అన్న. నన్ను ఎవరు అర్థం చేసుకో. నువ్వైనా అర్థం చేసుకో అన్న. నువ్వైనా అర్థం చేసుకో. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారా?
చిన్నప్పుడు నా సంగతి తెలుసు కదా. నువ్వైనా తెలుసు కదా, నువ్వైనా అర్థం చేసుకో జాగ్రత్తగా ఉండరా అన్న, అర్థం చేసుకో ప్లీజ్ అన్న, నువ్వైనా అర్థం చేసుకున్నా అర్థం చేసుకున్నా అన్న. అన్న అన్న నీ కోసం ఒక్క పాట పాడతాను. నువ్వు ఎమ్మెల్యే అయినా పాడలేదే వద్దురా బాబు అన్న, నువ్వు ఎమ్మెల్యే అయినా పాడలేదే ఒక్క పాట అన్న ప్లీజ్ అన్న. అన్న అన్న ప్లీజ్ అన్న అన్న పాడినా అన్న, పాడేసిదా అన్న, పాడేస్తానన్నా. ఒప్పుకున్న పెళ్లికి నీ పాపం పండింది, నీ పాపం పండింది, నీ భరతం పడతా చూడు. అన్నో 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 అన్నో. అద్భుతమైనటువంటి సూపర్ డూపర్ స్కిట్. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ అండి. ఒక్కసారి ఒత్తిడి నుంచి అందరినీ దూరం చేశారు.